రమణాకాంత్ రెడ్డి. హలో మ్యామ్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 34th ర్యాంక్ వచ్చింది కదా. ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాబోతుంది. ఎప్పుడు డేట్స్? November 22 స్టార్ట్ అవుతుంది. నవంబర్ 22 నుంచి. సివిల్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఈరోజు అయిపోయింది కదా. అవంగానే చాలా మంది 2 క్వాలిఫై అయిన ఉన్నారు. సివిల్స్ అండ్ ఐఎఫ్ఎస్ 2 క్లీమ్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు నుంచి ఎలా చదవాలి, ఏం చదవాలని అడుగుతున్నారు. యాక్చువల్గా ఫారెస్ట్ సర్వీస్ ఫిల్మ్స్, సివిల్ సర్వీసెస్ ఫిల్మ్స్ ఎగ్జామ్ సేమ్, కానీ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఫారెస్ట్ సర్వీస్ ఫిల్మ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని కట్ ఆఫ్ సివిల్స్ కన్నా ఎంత ఎక్కువ ఉంటుందో చెప్తావా? లాస్ట్ 3-4 years కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే నియర్లీ 18 to 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంది బోత్ సివిల్ సర్వీసెస్కి ఫారెస్ట్ సర్వీసెస్కి మధ్యలో. సో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 to 12 క్వశ్చన్స్ సివిల్స్ కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగితే ఫారెస్ట్లో విల్ క్లియర్ ఇట్. ఎంత ఉంటుంది డిఫరెన్స్? 18 to 20 మార్క్స్. అవునా? మామూలుగా అందరూ సివిల్స్ ఫిల్మ్స్ క్లియర్ చేయడమే కష్టపడుతున్నారు. 18 to 20 మార్క్స్ ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్. 18 to 20 మార్క్స్ ఉంటుంది మ్యామ్ కట్ ఆఫ్. అది మాక్సిమం లిమిట్ లాస్ట్ 4 years లో. మినిమం వాజ్ అరౌండ్ 12 మార్క్స్ ఉంటాయి ఒక ఇయర్. అయితే ఫారెస్ట్ సర్వీస్ ఫిల్మ్స్ క్లియర్ చేసిన వాళ్ళు దేవుళ్ళు అనమాట ఆల్మోస్ట్. అంటే ప్రిలిమ్స్ పరంగా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ న్యాక్ ఉందని, సో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదైతే కాదు. అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, సివిల్స్ ఫిల్మ్స్ అయినా ఫారెస్ట్ సర్వీస్ ఫిల్మ్స్ అయినా ఈజీగా పాస్ అవ్వాలంటే కొన్ని టెక్నిక్స్ చెప్పా. సో ఫస్ట్ ఫారెస్ట్ సర్వీస్ ఫిల్మ్స్ గురించి చెప్పేస్తాను మ్యామ్, ఎందుకంటే అది చేస్తే ఎలాగో సివిల్స్ అవుతున్నట్లే. ఒకటి బేసిక్ థింగ్, స్టాటిక్ సిలబస్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండడం, ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయడం. స్టాటిక్ సిలబస్ అంటే ఏంటి? స్టాటిక్ సిలబస్ అంటే ఇప్పుడు పాలిటీలో ఆల్మోస్ట్ ఆల్ వాట్ ఎవర్ వి రీడ్ ఇన్ బుక్స్ లైక్ లక్ష్మీకాంత్, అలాగే ఎకానమీలో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ లైక్ రెపో రేట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. సో ఎకానమీలో ఇప్పుడు వస్తున్న చేంజెస్ మనం డే టు డేలో బ్రాడ్ ట్రెండ్ ఐడియా ఉంటే చాలు. ఇది ఎకానమీలో. సేమ్ ఎన్వైరన్మెంట్లో తీసుకుంటే బేసిక్ కన్వెన్షన్స్ ఏవే ఉన్నాయి. సో ఇండియాలో ఇండియా ఏ కన్వెన్షన్స్ లో ఒక పార్టీగా ఉంది, రీసెంట్ గా న్యూస్ లో ఉన్న కన్వెన్షన్స్ ఏంటి. సో ఇలా ప్రతి టాపిక్ లో ఉన్న స్టాటిక్ కంటెంట్ ఒక్కటే, నాట్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో ఈ స్టాటిక్ కంటెంట్ మీద ఎక్కువ గ్రిప్ ఉంటే ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ దాకా ఈజీగా సాల్వ్ చేసేచ్చు మ్యామ్. ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగో సాల్వ్ చేస్తాం కాబట్టి లాస్ట్ 5-6 years కరెంట్ అఫైర్స్ ఐడియా వచ్చేస్తుంది ప్రీవియస్ క్వశ్చన్స్ నుండి. అండ్ యూపీఎస్సీ కూడా ప్రిలిమ్స్ లో ఆ ఇయర్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ కంటే 2-3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఎలాగో మనం ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం కాబట్టి ఆన్ ఎనీ గివెన్ డే 50 క్వశ్చన్స్ వరకు అయితే కరెక్ట్ ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ సర్వీస్ క్లియర్ చేయాలి అన్నప్పుడు మనం 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే క్లియర్ అవడం కష్టం, ఎందుకంటే మన అక్యురసీ ఆ రేంజ్ లో ఉండదు. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ఫారెస్ట్, మార్కింగ్ ఉంది కాబట్టి జనరల్ గా అందరూ 100 out of 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయరు. 70 క్వశ్చన్స్ 65 క్వశ్చన్స్ వస్తారు. కానీ ఫారెస్ట్ లో 70 చేసినా అవ్వరు మ్యామ్. సో ఫారెస్ట్ కి అటెంప్ట్ చేయాలి ఎలా అయినా అనే దీంతో ఉన్నప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకోవడం తప్పదు. సో మినిమం 85 to 88 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయక తప్పదు. సో ఇఫ్ యూ హ్యావ్ స్టాటిక్ నాలెడ్జ్ అండ్ పీవైక్యూస్ నాలెడ్జ్ ఒక 70-72 వరకు ఈజీగా అటెంప్ట్ చేస్తాము. అక్కడ నుండి ఒక 15 క్వశ్చన్స్ మంచి గెస్ వర్క్స్ గెస్ చేయక తప్పదు. సో అలా చేస్తే ఇట్ విల్ బి రివార్డింగ్ ఫారెస్ట్ కి. ఈవెన్ ఇఫ్ యూ మిస్ దట్ రివార్డ్, సివిల్స్ అయితే ఈజీగా క్లియర్ అయ్యే ఛాన్సే ఉంటుంది. సో మోర్ అబౌట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మెంటల్ గేమ్. అంటే నన్ను అడిగితే నేను లాస్ట్ 3 times నుంచి ఫారెస్ట్ క్లియర్ చేస్తూనే వస్తున్నా. ఎవ్రీ టైమ్ ఐ జస్ట్ ఫెల్ట్ రాదర్ దాన్ ప్రిపేరింగ్ మోర్, ఇట్ వాస్ మోర్ అబౌట్ మై మెంటల్ స్టేట్ ఆఫ్ ప్రిపరేషన్. మెంటల్ గా నేను ఓకే కరెక్ట్ గానే గెస్ చేయగలుగుతున్నాను అన్న రిస్క్ తీసుకున్నప్పుడు ఇట్ వర్క్డ్ అవుట్. సమ్ టైమ్స్ వర్క్ అవ్వదు, బట్ ఓవరాల్ గా తీసుకుంటే నేను అటెంప్ట్ చేసిన వాటిలో 50% కంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాను. సో ఇట్ వాస్ వర్త్ అటెంప్టింగ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. నువ్వు సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అవుతుంటే, అంటే ప్రిలిమ్స్ పాస్ అవడం నేను 100 మంది 1000 మందిని చూసుంటా. హార్డ్ వర్క్ చేయండి, ప్రిలిమ్సే పాస్ అవ్వలేదు. కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫిల్మ్స్ పాస్ అవుతూ వచ్చావంటే ఇట్లా యు ఆర్ సంథింగ్ గ్రేట్ కదా. అస్సలేం కాదు మ్యామ్. ఎందుకు? ఫస్ట్ పాయింట్, ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జామ్. మనము ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో అది మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది. సో వెన్ ఐ ఓన్లీ వాస్ పుట్టింగ్ సివిల్స్ ప్రిలిమ్స్ యాజ్ మై టార్గెట్ నా ఫస్ట్ 2 attempts లో, అమ్మాయ్యా రీచ్ అయిపోయానని ఒక కాన్ఫిడెన్స్, అంటే ఒక సాటిస్ఫాక్షన్, ఒక సాచురేషన్ వచ్చేది ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే. నా 3rd attempt కి ఐ వాజ్ లైక్, లేదు నేను ప్రతిసారి ఫారెస్ట్ టిక్ పెడుతున్నాను, సో ఈసారి ఎలా అయినా క్లియర్ చేయాలని నా టార్గెట్ 120 పెట్టేసుకున్నాను. సో వెన్ ఐ వాజ్ ఎయిమింగ్ ఫర్ దట్ 120, 100 అనేది నా మైండ్ లో ఉండేది కాదు. చిన్న గీత ఉంటే అదే గీతలో కనిపిస్తుంది, దాని పక్కన ఇంకో పెద్ద గీత వచ్చింది అనుకో, ముందు గీత చాలా చిన్నగా అయిపోతుంది. అది అంటే మనం ఎక్కువ స్ట్రెచ్ చేసుకోగలం. అంతే, చాలా బాగుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఫారెస్ట్ ఫిలిమ్స్ అనేది అంతే మ్యామ్, ఇట్ ఓన్లీ అబౌట్ అవర్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్. మన ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్ అనే నమ్మకం మనకు ఉండాలి. లాస్ట్ 4-5 years పేపర్ సాలిడ్ గా మనం సాల్వ్ చేస్తే
ఇట్ విల్ గివ్ అస్ దట్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అరే మనకి ఇంతకు అంత లెవెల్ ఆఫ్ అక్యురసీ అండ్ నాలెడ్జ్ ఉందా లేదా. దే ఆర్ ద బెస్ట్ జడ్జెస్ అనమాట లాస్ట్ 5 years పేపర్స్. సో అలా చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చాను. అండ్ వన్స్ అది క్లియర్ అయితే ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ తెచ్చుకోవడం ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి పెద్ద గ్యాప్ లేదు. ఎంతైతే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ఎఫర్ట్ పెట్టాలో తర్వాత ఆల్మోస్ట్ అంతకంటే ఎక్కువ అయితే ఎఫర్ట్ ఉండదు, ఇంకా తక్కువ ఎఫర్ట్ ఉంటుంది. జనరల్ అడుగుతున్నాను సివిల్స్ కాంటెక్స్ట్ లో కూడా ప్రిలిమ్స్ కి మెయిన్ గా ఫారెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కి నువ్వు గెయిన్ చేసిన నాలెడ్జ్ మెయిన్స్ కి ఎంత % ఉపయోగపడి ఉంటుంది? ప్రిలిమ్స్ విషయంలో ఓన్లీ నా ఫస్ట్ 2-3 అటెంప్ట్స్ కి నేను బాగా చదివేవాడిని మ్యామ్. తర్వాత ఇట్ వాస్ ఓన్లీ అబౌట్ రివైజింగ్ ఫర్ ఓన్లీ 10-15 డేసే చేసేవాడిని. ఎందుకంటే ఒకటి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ సైకిల్ వల్ల నాకు టైం ఉండేది కాదు. మెయిన్స్ విషయానికి వస్తే కొన్ని టాపిక్స్ లో ఈ ప్రిలిమ్స్ నాలెడ్జ్ చాలా యూజ్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ విషయంలో, మోడర్న్ హిస్టరీ విషయంలో నేను ఎప్పుడు మెయిన్స్ కి స్పెసిఫిక్ గా ఎక్కువ రివైజ్ చేసాను కాదు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ చదువుంటాను కాబట్టి ఐ నో ద బ్రాడ్ ఈవెంట్స్, టైమ్ లైన్స్, పర్సనాలిటీస్. ఆ నాలెడ్జ్ అలానే వాడేసేవాడిని. ప్లస్ ఎక్కువగా హిస్టరీ మీద ఫోకస్ చేసేంత టైం వేరే సబ్జెక్ట్స్ మీద చేసేవాడిని. అలా మోడర్న్ హిస్టరీ, జనరల్ క్వశ్చన్స్ ఆఫ్ ఎకానమీ, జనరల్ క్వశ్చన్స్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, సమ్ స్కీమ్స్ అండ్ గవర్నెన్స్ క్వశ్చన్స్ ఇవే నాలెడ్జ్ తో చేసేవాడిని. గుడ్. సరే, ఇప్పుడు ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ వస్తుంది November 22 నుంచి. ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాసే వాళ్ళకి అంటే 1.5 month టైం కూడా లేదు రాసే వాళ్ళకి, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసింది మళ్ళీ ఫారెస్ట్ సర్వీస్ రాస్తున్నారు నెలన్నరలో. వీళ్ళకి నువ్వు ఇచ్చే సలహాలు, కాంక్రీట్ సజెషన్స్ కావాలి నాకు. ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ ఎస్పెషల్లీ అయితే ఫారెస్ట్ సర్వీస్ జరగబోతుంది మ్యామ్. ఇయర్ రాయబోతున్న ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ ఆస్పిరెంట్స్ అంతా ఒక విధంగా లక్కీ అనే చెప్పాలి. లాస్ట్ 2 years ద గ్యాప్ బిట్వీన్ సివిల్ సర్వీస్ అండ్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ వాజ్ ఓన్లీ 30-35 days. సో లాస్ట్ 2 years తో పోలిస్తే ఇయర్ 55 days అనేది ఇట్స్ టూ హ్యూజ్ గ్యాప్. అండ్ నేను 2 new ఆప్షనల్స్, నా సివిల్ సర్వీసెస్ లో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఉంటే ఫారెస్ట్ సర్వీస్ లో ఐ టుక్ జియాలజీ అండ్ ఫారెస్ట్రీ. సో 2 new ఆప్షనల్స్ వెన్ ఐ వాస్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ 30-35 days. You can easily manage in 55 days. టచ్ చేయలేదు, ఎలా మేనేజ్ చేసావు? ఫారెస్ట్రీలో ఫారెస్ట్ అనే ఆప్షన్ మెజారిటీ పీపుల్ తీసుకుంటారు మ్యామ్. దానికి రిసోర్సెస్ లిమిటెడ్ గా ఉంటుంది అండ్ మెజారిటీ కంటెంట్ ఆల్రెడీ మనకు ప్రిలిమ్స్ అండ్ సివిల్స్ యొక్క మెయిన్స్ నాలెడ్జ్ కవర్ అవుతుంది. బేసిక్స్ ఆఫ్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ అంటే ఏంటి, కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఏంటి, సో వాట్ ఆర్ ద పాజిటివ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అన్ని మనకు బేసిక్ ఐడియా ఉంటుంది. సో మనం కొద్ది పోర్షన్ మాత్రమే ఎక్స్ట్రా చదవాలి ఫారెస్ట్రీలో. సో ఇట్ ఈస్ ఈజీలీ డోబుల్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 8 to 10 days ఫారెస్ట్రీ ఆప్షనల్. మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి సెకండ్ ఆప్షనల్ వల్లే వస్తుంది. సో నా కేసులో ఇట్ వాస్ జియాలజీ అండ్ సమ్ పీపుల్ ఆల్సో టేక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ వాళ్ళ అదర్ ఆప్షనల్స్ కానీ. సో దాన్ని ఆ 20 days లో మేనేజ్ చేయడం ఈజ్ ఎ బిగ్ టాస్క్. సో నేనేం చేశానంటే 8 to 10 days నేను ఫారెస్ట్రీకి ఇచ్చి 20 days సాలిడ్ గా జియాలజీకి చేశాను. రోజుకి ఎన్ని గంటలు చదివావు ఫారెస్ట్ సర్వీస్ కి? టు బి వెరీ హానెస్ట్ 2022 టైంలో ఐ వర్క్ వెరీ హార్డ్. నియర్లీ 12 hours అయితే చేసేవాడిని మినిమం అయితే చేసేవాడిని. మనిషి 24 గంటలు 12 గంటలు క్వాలిటేటివ్ గా కష్టపడగలరమ్మా? కొన్ని కండిషన్స్ లో కష్టపడగలడు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసారి ఫారెస్ట్ రాసేటప్పుడు 2022 ఇట్ వాస్ ఆల్మోస్ట్ మై 4th attempt ఇన్ సివిల్ సర్వీసెస్. సో ఒక రకమైన సాచురేషన్ వచ్చింది ప్రిపరేషన్ అంటేనే. బట్ ఫారెస్ట్ సర్వీస్ లో ద అడ్వాంటేజ్ వాస్ 2 new subjects. సో ఏదో ఒకటి కొత్తగా చదివేదానికి ఒక స్కోప్ ఉండే. సో ఐ వాస్ రీడింగ్ సంథింగ్ న్యూ. సెకండ్, ఐ నో క్లియరింగ్ ఫారెస్ట్ మెయిన్స్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యూ వర్క్ సీరియస్లీ అని. ఎందుకంటే చాలా మంది మెయిన్స్ రాయరు ఫారెస్ట్ సర్వీస్ లో, బికాస్ సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసిన తర్వాత దే విల్ గెట్ ఎగ్జాస్టెడ్ అనమాట. సో దే జస్ట్ లీవ్ ద అటెంప్ట్. సో అప్లై చేస్తున్నది లెటర్స్ 1000 members అయితే రాసే వాళ్ళు ఓన్లీ 600 ఉంటారు. సో ఐ వాస్ వెరీ క్లియర్, కొద్దిగా కష్టపడితే ఐ విల్ గెట్ ఎన్ ఆల్ ఇండియా సర్వీస్ వస్తుందని నమ్మకం. దట్ వాస్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. 34th ర్యాంక్ వచ్చింది. కష్టం అయితే పడ్డాను మ్యామ్. అంటే బ్యాక్ టు బ్యాక్ సివిల్స్ మెయిన్స్ రాసి మళ్ళీ ఫారెస్ట్ రాసి అట్రిషన్ రాలేదా? అంటే ఒక రకమైన ఎగ్జామ్ అంటే కాంప్లిసెన్సీ, చిరాకు రాలేదా? ఇనిషియల్ గా ఉండేది, కాకపోతే ఫారెస్ట్ సర్వీస్ లో నేను టెస్ట్ సిరీస్ ఏమి రాయలేదు మ్యామ్, ఎందుకంటే టైం లేదు. సో వెన్ ఆ 1.5 month నియర్లీ 35-40 days నేను టెస్ట్ రాయలేదు కాబట్టి ఐ వాజ్ ఓకే. చదవడం వరకు కొత్తగా సబ్జెక్ట్స్ చదువుతూ ఉండేవాడిని కాబట్టి మేనేజ్ చేసేవాడిని. బట్ రాయడం అయితే ఐ డైరెక్ట్లీ రోట్ ఇన్ ద ఎగ్జామ్. ముందు ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, ఐ ఓన్లీ ప్రాక్టీస్ సమ్ డయాగ్రామ్స్ అనమాట. సో అలా ఇక్కడ ఆప్షనల్స్ మీద బాగా ఫోకస్ చేశాను. ఇక్కడ 2 options ఉంటాయి, 2 papers ఈచ్. సో 4 papers అయిపోతాయి. ఇంకో 2 papers, వన్ ఈజ్ జనరల్ నాలెడ్జ్, అదర్ ఈజ్ ఇంగ్లీష్. ఈ 2 కౌంట్ అవుతాయి. సో ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో కౌంటెడ్ ఇన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ రెండింటికి నేను ఏం చదవలేదు మ్యామ్, సివిల్ సర్వీసెస్ నాలెడ్జ్ తో వెళ్ళి రాశాను బికాస్ నాకు టైం లేదు కాబట్టి. సరే, నువ్వు ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళావు, సివిల్స్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావు. ఏ ఇంటర్వ్యూ టఫ్ అనిపించింది? సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వాస్ టఫ్ మ్యామ్. అవునా? ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్?
300 మార్క్స్కి ఇంటర్వ్యూ, సివిల్స్ ఏమో 275. 275. సివిల్స్ ఇంటర్వ్యూ 275, ఫారెస్ట్ 300. 300. ఎందుకు సివిల్స్ టఫ్ అనిపించింది ఫారెస్ట్ సర్వీస్ కన్నా? ఎందుకు అంటే మనకు ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడికి ఎండ్ అవ్వచ్చు అనే ఆ విడ్త్ చాలా ఎక్కువ ఉంటుంది సివిల్ సర్వీసెస్ లో. ఓకే. దే కెన్ ఆస్క్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మన డాఫ్ నుండి మొదలుపెట్టి కరెంట్ అఫైర్స్ అడగచ్చు, ఎనీ జనరల్ టాపిక్స్ అడగచ్చు. ఫారెస్ట్ సర్వీస్ లో దే యూజువల్లీ స్టిక్ టు ద థీమ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాసేటప్పుడు ప్రాపర్ గా ఈ ఏరియా షార్ట్ క్వశ్చన్స్ అనేవి నీకు అనిపించిన ఏం చెప్పు, ఖచ్చితంగా చూసుకెళ్లాల్సిన ఏరియాస్. ఫస్ట్ ఫారెస్ట్రీ ఆప్షనల్ మ్యామ్. ఫారెస్ట్రీ ఆప్షనల్ లో పేపర్ 1, పేపర్ 2, సెక్షన్ ఏ, సెక్షన్ బి సివిల్స్ లో లాగానే ఉంటుంది. సో దెల్ బి సెక్షన్ ఏ ఇన్ పేపర్ 1 అండ్ సెక్షన్ బి ఇన్ పేపర్ 1. సేమ్ పేపర్ 2 లో కూడా సెక్షన్ ఏ అండ్ బి. ఇందులో టఫ్ సెక్షన్స్ అనేవి సెక్షన్ ఏ ఇన్ బోత్ పేపర్స్. అందులో నుంచి అటెంప్ట్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో పేపర్ 1 ఆఫ్ ఫారెస్ట్రీలో సెక్షన్ ఏ సిల్వీ కల్చర్ అండ్ అదర్ రిలేటెడ్ టాపిక్స్. పేపర్ 2 లో కూడా సెక్షన్ ఏ, అందులో నుంచి అటెంప్ట్ చేయాలి. సేమ్ వే జియాలజీలో సెక్షన్ ఏ ఇన్ పేపర్ 1, సెక్షన్ బి ఇన్ పేపర్ 2. ఏవైతే టఫ్ సెక్షన్స్ ఉంటాయో అందులో అటెంప్ట్ చేస్తే ఎక్కువ మార్క్స్ ఇస్తారు ఎగ్జామినర్స్ కూడా. ఈజీ క్వశ్చన్స్ అందరూ రాస్తారు కాబట్టి రిలేటివ్ గా మనకు పెద్ద గ్యాప్ ఉండదు యావరేజ్ మార్క్స్ కంటే. ఎందుకంటే ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి ప్రాపర్ గైడెన్స్ తెలుగు రాష్ట్రాల్లో లేదు కదా, అందుకే ప్రత్యేకంగా నిన్ను ఈ వీడియో అడిగింది నేను. తక్కువ మంది రాసిన గైడెన్స్ ఉంటే క్వాలిటేటివ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. ఇట్స్ ఈక్వల్ టు ఆల్ ఇండియా సర్వీస్ అండ్ ఈక్వల్ టు సివిల్ సర్వీసెస్. సో దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఫారెస్ట్ సర్వీస్ రాయాలా వద్దా, నేను 2 పాస్ అయ్యాను ఈ నెలలో చదవగలనా అని అడుగుతున్నారు. నువ్వు చెప్పు వాళ్ళకి. సో నేను చెప్పేది అయితే ఒకటే, ఏదంటే మేము అది సివిల్ సర్వీసెస్ కి ఫారెస్ట్ సర్వీసెస్ కి 55 days గ్యాప్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. 2 కొత్త ఆప్షనల్స్ ఈజీగా కవర్ చేసేయచ్చు. సెకండ్ పాయింట్, ఈ గైడెన్స్ లేక ఎంతో మంది లైక్ పీపుల్ హూమ్ ఐ నో ఫ్రమ్ తెలుగు స్టేట్స్, చాలా మంది మెయిన్స్ రాయట్లేదు, రాసినా ఏదో ప్రాక్టీస్ కోసం వెళ్ళి అక్కడ రాస్తున్నారు. సో దే ఆర్ లూజింగ్ అంటే క్రూషల్ ఆపర్చునిటీ. సేమ్ వెన్ ఐ కంపేర్ విత్ పీపుల్ ఆఫ్ తమిళనాడు, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండడం వల్ల లైక్ శంకర ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ ప్రాపర్ ఫారెస్ట్రీ కోచింగ్ అనమాట. సో దానివల్ల ఎవ్రీ ఇయర్ మినిమం 20 people అరౌండ్ విల్ బి ఫ్రమ్ తమిళనాడు స్టేట్. 100 seats కోచింగ్ వల్ల అని చెప్పను, గైడెన్స్ వల్ల వస్తాయి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఫారెస్ట్రీలో ఆ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సివిల్స్. బికాస్ 30 days 40 days లో సిలబస్ కంప్లీట్ చేయడం, 2 ఆప్షన్స్ కంప్లీట్ చేయడం అనేది సైకలాజికల్ గా పెద్ద టాస్క్ రాదర్ దెన్ ఫిజికల్. ఐ సే ఇట్ సైకలాజికల్. సో గైడెన్స్ ఉంటే అది ఈజీ అయిపోతుంది. సో ఇది మన తెలుగు స్టేట్స్ లో లేక చాలా మంది ఆపర్చునిటీ పోగొట్టుకుంటున్నారు. సో వన్స్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఈ 35 days to 55 days ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ ఆప్షన్కి ఎంత టైం ఇచ్చుకోవాలి మీ స్ట్రెంగ్స్ ని బట్టి, ఇఫ్ యూ ఫోకస్ ఇస్ వెల్, జస్ట్ మెయిన్ స్కోర్ తో ఆల్మోస్ట్ ర్యాంక్ తెచ్చుకునేంత పాసిబిలిటీ ఉంటుంది ఫారెస్ట్ లో. తమిళనాడులో నేను వర్క్ చేశాను, అంటే డిప్యూటీ డైరెక్టర్ పనిచేశాను. శంకర ఐఏఎస్ అకాడమీతో నాకు రెగ్యులర్ టచ్ ఉండేది. అక్కడ తమిళనాడులో ఎక్కువ మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ ఆప్షన్ ఎందుకు ఫారెస్ట్ వైపు టింజ్ అవుతారని చెప్తాను నేను. అగ్రికల్చర్ బిఎస్సీ అక్కడ చాలా ఫేమస్ ఎడ్యుకేషన్ అక్కడ, మనకంటే అక్కడ ఎక్కువ. ఒకప్పుడు తమిళనాడులో సగం మంది అగ్రికల్చర్ ఆప్షన్ రాసేవాళ్ళు అంట. ఓకే, డౌన్ ద లైన్ 10 years బ్యాక్. ఇప్పుడు వేరే కొత్త కొత్త ఆప్షన్స్ అక్కడ డెవలప్ అయినాయి, కానీ అగ్రికల్చర్ ఇస్ ఏ వెరీ ఫండమెంటల్ ఆప్షన్ అక్కడ. నువ్వేంటి నీ ఆప్షన్ అంటే అప్పట్లో 2 ఉండే కదా, తమిళ్ లిటరేచర్, అగ్రికల్చర్, వాళ్ళ కాంబినేషన్ చూడు. సో దాని నుంచి ఫారెస్ట్ అక్కడ కన్వర్ట్ అయింది బాగా. మన దగ్గర ఐడియా లేక ఆగిపోయారు పిల్లలు. నేను ఫారెస్ట్ తమిళనాడు ఈసారి క్లియర్ చేసిన వాళ్ళలో కూడా అట్లీస్ట్ ఐ నో 3-4 people విత్ అగ్రికల్చర్ ఆప్షన్. ఎందుకంటే నేను అక్కడ టీచర్ని, బేసికల్గా ఐ వర్క్డ్ అండ్ సివిల్ సర్వీసెస్ జాబ్ చేస్తూ నా టైం ఉన్నప్పుడు శంకర్ గారు నాకు బాగా ఫ్రెండ్, శంకర్ ఐఏఎస్ అకాడమీ, ఆయన లేరు ఇప్పుడు. హీ ఇన్వైటెడ్ మీ టు టీచ్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్. ఆయన దగ్గర నాకు టీచింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. అప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా పొద్దున్న సాయంత్రం దాకా ఇల్లు కూర్చునేదాన్ని. ఏ ఆప్షన్ అందరూ ఏం చదువుతున్నారు అనలైజ్ చేస్తాను అనమాట. అగ్రికల్చర్ ఆప్షన్ అక్కడ ఎందుకు ఫేమస్ అంటే అక్కడ అగ్రికల్చర్ స్టడీస్ చాలా చాలా బాగుంటాయి. అండ్ ఓవరాల్గా రమణ నేను అబ్జర్వ్ చేసింది, మలయాళీ స్టూడెంట్స్, తమిళ్ స్టూడెంట్స్, వీళ్ళందరిలో ఒక మంచి గైడ్ దొరికారనుకో, గైడు ఒక కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా అదే నమ్ముతారు. ఇక్కడ అలా తెలుగు క్వశ్చన్ ఎక్కువ చేస్తారు. ఓకే, ఎప్పుడైతే ఒక గైడ్ని ప్రాపర్గా నమ్మామో వాళ్ళు ఏం చెప్పినా చేస్తే ఆటోమేటిక్గా సైకలాజికల్ సపోర్ట్ కూడా అది ఉంటుంది. బ్లైండ్గా వెళ్ళిపోవాలి. తమిళ్ స్టూడెంట్స్లో చాలా చూసాను, మలయాళీ స్టూడెంట్స్లో కూడా చాలా ఉంది. మన తెలుగులో కూడా కొంతవరకు అంటే కనీసం ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నేను నమ్మాలి. రమణ ఇలా చెప్పారు, రమణాకాంత్ రెడ్డి, మన పద్ధతి అదే ఫాలో అవుతాం. ట్రాక్ 2 రోజులు ఫాలో అవుతారు, 3వ రోజు తను సక్సెస్ వచ్చింది కాబట్టి తను చెప్తే మనం వినాలా, అంటే తను ఒక్కడే కదా అలా ఫీలింగ్ ఉంటాయి అనమాట. అంటే ఇంకోటి చెప్తే మనం వినాలా అనే క్వశ్చన్ మన వాళ్ళకి ఎక్కువ ఉందన్నమాట. అది మానితే ఈజీగా సక్సెస్ వచ్చింది.
తమిళనాడులో అది చాలా ఎక్కువ. Okay. తమిళంలో ఎవరిని ఎట్లా వర్షిప్ చేసినా అది హీరో వర్షిప్ అవుతుంది. అదే రజనీకాంత్ చేసినా, విజయం చేసినా, లేదా శంకర్ ఐఎస్ అకాడమీ శంకర్ గారిని చేసినా పీపుల్ లవ్ ఇట్ అంతే. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ రమణ. Thank you, ma'am. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. It's my pleasure. Thank you. థ్యాంక్ యూ.